నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బొగ్గు బ్లాక్ల వేలం పాటను ఆపకపోతే ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపుతాం. చివరి రోజు రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా ఏఐటీయూసీ నాయకుల హెచ్చరిక. ఆషాఢ మాసం గోరంటాకుతో సంబరాలను చేసుకున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ మనవీధి మహిళలు. మళ్లీ షూరైన ఆపరేషన్ న్యూ అశోక్ 2 గర్ల్స్ హై స్కూల్ రోడ్డు వెడల్పు. 82 క్వార్టర్లకు కరెంటు కట్టు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి బాధితులు. ఈ నెల 14న జరిగే పెద్దపల్లి జిల్లా మోటార్ వర్కర్ యూనియన్ 3వ మహాసభను జయప్రదం చేయండి. మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో మోటార్ వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్ పిలుపు. హాస్టల్ పైపెచ్చులు ఊడిపడడంతో ఆందోళన బాట పట్టిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. రిజిస్టర్ మల్లారెడ్డితో వాగ్వాదం. అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్ కు ఖని ఇంద్రజాలికులు విశిష్ట మెజిషియన్ గా అవార్డు అందుకోనున్న మ్యాజిక్ రాజా. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి బొగ్గు గనులను వేలం పాటను ఆపకపోతే ఉద్యమం ఉవ్వెత్తున లేపుతామని, సింగరేణి వ్యాప్తంగా రవాణా స్తంభింపజేస్తామని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎళ్లగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియా జీఎం కార్యాలయం వద్ద గత 5 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో ఏఐటీయూసీ నాయకులు దీక్షలో కూర్చున్న ఏఐటీయూసీ నాయకులకు, కార్మికులకు నిమ్మరసాన్ని అందజేసి దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుండా ఎంఎండిఆర్ 2015 చట్టం కింద వేలంపాట ద్వారా ప్రైవేటు వారికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుందని వారు ఆరోపించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికి తప్ప ఎవరికి ఇచ్చేది లేదని, నైజాం ప్రభుత్వంలోనే ఏఐటీయూసీ ఒప్పందం కుదుర్చుకుందని వారు తెలిపారు. 130 సంవత్సరాల క్రితం ప్రైవేటు రంగంలో ఉన్న సింగరేణిని నైజాం ప్రభుత్వంతో పోట్లాడి ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చుకొని తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా లాభాల్లో ఉందని వారు పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణతో పాటు దేశంలోని వివిధ పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తూ దేశానికి వెలుగులనివ్వడంతో పాటు వేల కుటుంబాలకు బతుకు తెరువు, నీడ కల్పించిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు నల్ల సూర్యుల వలె సకల జనుల సమ్మెలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం ఊతమిచ్చారని, సింగరేణి కార్మికులకు ఉద్యమాలు కొత్తేమీ కాదని, అరెస్టులకు, వారెంట్లకు భయపడేది లేదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టం పేరుతో సింగరేణికి బొగ్గు గనులను ఇవ్వకుండా గుత్త పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తుందని వారు ఆరోపించారు. జూలై 17న హైదరాబాద్లో జరిగే బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుంటామని, ఒకవేళ వేలంపాట ద్వారా ప్రైవేట్ వారు బొగ్గు గనులను దక్కించుకుంటే వాటిని నడపనీయమని, అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సింగరేణి కార్మికులు అంటేనే అలజడి సృష్టిస్తారు. దేనికి భయపడకుండా, డ్యూటీలకు భయపడకుండా, ఆర్థికంగా నష్టపోయినా, శారీరకంగా నష్టపోయినా ఈ రోజున మా బావులు మాకే కావాలని చెప్పి ఈ రోజు మెరుపు నిరాహార దీక్షలకు సిద్ధమైన, రేపు సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. సింగరేణి కార్మికులకు సమ్మె చేసే తత్వం ఉంది, పోట్లాడే తత్వం ఉన్నది. సమ్మెకైనా వెనుకాడకుండా, నష్టాన్ని కూడా వెనుక ముందు చూడకుండా త్యాగం చేసే గుణం ఉన్నది, పోరాటం చేసే త్యాగం ఉన్నది. ఇలా సింగరేణి కార్మికులు సింగరేణి వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తున్నారు. వారికి అందరికీ కూడా ఏఐటీయూసీ తరఫున వారందరికీ పేరు పేరున విప్లవాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సింగరేణి కార్మికులు అంటేనే కష్టజీవులు. కష్టజీవులు ఎప్పుడు వెనుక ముందు చేయరు, దేనికి వెనుక చేయరు.
కాబట్టి ఈ రోజున మా బావులు మాకే కావాలి. మేము 130 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో ఇలా లాభాల వాట తీసుకొస్తున్నారంటే ఇలా మా సింగరేణి కార్మికులే తప్ప భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా లాభాల వాటలో నడతలేదు. ఇలా ఒక భారతదేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థ ఇలా లాభాల 100-300 కోట్ల లాభాలు తీసుకొచ్చిన చరిత్ర మా కార్మికులది. కాబట్టి ఊరికేగానే ఇచ్చిపెట్టాం. ఖచ్చితంగా పోరాటం ఏది ఏమైనా 600 ఖచ్చితంగా మా బావులు మాకు సాధించుకొని తీరుతామని చెప్పి ఇలా ఏఐటీసీ ఎర్ర దండు ఎర్ర సైన్యం బయలుదేరింది. ఖచ్చితంగా సాధించుకుంటాం. ఏ దేనికైనా సిద్ధపై అయినా కానీ చేసుకుంటామని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అట్లనే ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ పోరాటాలను చూసి అయినా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీ వంతు సహకారం ఇలా ఈ సింగరేణికి సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మన బావులు వచ్చే వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని యూనియన్లు ఉన్నాయో, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని కూడా ఏకదాటిపై తీసుకొస్తాం. మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి సింగరేణి కార్మికులకు ఏఐటీసీ పిలిపిస్తుంది. కేంద్ర గవర్నమెంట్ విరమణ చేసుకొని సింగరేణి కంపెనీకే బొగ్గు బ్లాకులను ఇవ్వాలని, ఇవ్వనట్టయితే మళ్లీ సింగరేణి వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాలు ఇంతటితోటే ఆగలేదు. ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఉద్యమాలు కార్మిక సంఘాలను సంఘటితం చేస్తాం. కార్మికులను సంఘటితం చేస్తాం. కేంద్ర గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్ర గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర గవర్నమెంట్ కు పంపే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని కూడా ఇలా కేంద్ర గవర్నమెంట్ కు తెలియపరుస్తూ ఇలా సింగరేణి కార్మిక వర్గం అంతా మా బావులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగ భద్రత ఉండాలి అనే నినాదంతో ఇలా కార్మిక వర్గం అంటున్నది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్, మధ్యల దినేష్, రేణుకుంట్ల ప్రీతం, ఆసాల రమ, బోడుకుంట కనకయ్య, పడాల కనకరాజు, ఎర్రగొల్ల చేరాలు, సిర్ర మల్సయ్య, దాసరి రామస్వామి, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్, దీక్షలో కూర్చున్న 11 ఇంగ్లాండ్కు చెందిన ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే గోరంటాకు వేడుకలను శనివారం ఎన్టీపీసీ, జ్యోతినగర్, అన్నపూర్ణ కాలనీ, మనవీధి మహిళలు సంతోషాల నడమ సంబరాలను జరుపుకున్నారు. ఈ మేరకు మహిళలు ముందుగా అమ్మవారికి గోరంటాకు చెట్టుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటల నడమ మహిళలు ఒకరికొకరు గోరంటాకును పెట్టుకుంటూ సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా మహిళలు తిరుమల అనురాధ, అల్లాడి కళావతి, మబ్బు జమున, సూరం లక్ష్మి మాట్లాడుతూ ఆషాఢములో మహిళలు గోరంటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని, గోరంటాకు పెట్టుకోవడం మూలంగా అందంతో పాటు ఆరోగ్యంకు కూడా లాభాలున్నాయని తెలిపారు. గోరంటాకు ఒంట్లోని వేడిని తీసివేయడంతో ఉపకరిస్తుందని తెలిపారు. అనంతరం గోరంటాకు ప్రాముఖ్యతను తెలుపుతూ వీడియోలు, ఫోటోలతో రోజంతా సంబరంగా గడిపారు. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకంత ప్రాముఖ్యత ఉన్నదంటే, మన ఆడవారికి హిందూ సాంప్రదాయంలో కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారు. పసుపు, కుంకుమ, గంధము, బొట్టుతో పాటు గోరింటాకు కూడా ప్రాముఖ్యతనిచ్చారు. గోరింటాకు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మానవ శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడానికి గోరింటాకు చాలా ఉపయోగపడుతుంది. మహిళా మనులందరికీ కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు గోరింటాకు అంటే చాలా ఇష్టం. అప్పుడు మిక్సీలు లేవు, ఏం లేవు, రోడ్లో దంచుకొని మరీ పెట్టుకునే వాళ్ళం. అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మగారింటికి రాగానే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆచారంగా వచ్చింది. ఇంకా ఈ కార్యక్రమంలో మాలా రాజలక్ష్మి, వేముల శారద, బుర్రలత, సిహెచ్ పుష్పలత, సిహెచ్ భూలక్ష్మి, సిహెచ్ విజయ, జువ్వాడి జ్యోతి, మౌనిక, ఉప్పు హరిత, రాజలక్ష్మి, మంగ, విజయ, రాతలు తదితరులు ఉన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. గోదావరిఖని పట్టణంలోని న్యూ అశోక థియేటర్ నుంచి రీగల్ షూ మార్ట్ గర్ల్స్ హై స్కూల్ వరకు చేపట్టనున్న రోడ్డు వెడల్పు కార్యక్రమంలో సింగరేణి అధికారులు దూకుడు పెంచారు. రోడ్డు వెడల్పు కింద న్యూ అశోక్ థియేటర్ నుంచి రీగల్ షూ మార్ట్ గర్ల్స్ హై స్కూల్ వరకు ఉన్న 82 క్వార్టర్లను సింగరేణి యాజమాన్యం కూల్చడానికి నిర్ణయం తీసుకుని క్వార్టర్ల నివాసితులకు దాదాపు 3 నెలల కిందటే నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తాము గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న క్వార్టర్లను ఖాళీ చేయమంటూ యాజమాన్యం ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ 82 క్వార్టర్ల బాధితులు కోర్టును ఆశ్రయించగా కోర్టు 2 నెలల గడువునిస్తూ స్టే ఇవ్వడం జరిగింది. ఇటీవల 82 క్వార్టర్ల బాధితులు ప్రజాపాలన కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారులను సింగరేణి CID కూడా కలిశారు. అయినా కూడా రోడ్డు వెడల్పు ఆపరేషన్ మాత్రం ఆగడం లేదు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ముందడుగు వేసిన సింగరేణి యాజమాన్యం ఖాళీ అయిన క్వార్టర్లను కూల్చుతూ వస్తుంది. శనివారం ఒక్క అడుగు ముందుకేసి 82 క్వార్టర్లలో కరెంటు కట్ చేయడానికి పూనుకుంది. ఈరోజు సింగరేణి అధికారులు S&PC సిబ్బంది, పోలీస్ సిబ్బందితో సర్వర్ హోటల్ లైన్లోని క్వార్టర్ల కరెంటు కట్ చేయడానికి రాగా BRS నాయకులు కౌశిక హరి బాధితుల పక్షాన నిలుస్తూ సింగరేణి కరెంటు కట్ చేయకుండా అడ్డుకున్నారు. సింగరేణి అధికారులు కరెంటు కట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలని, వారికి కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు. ఎలాంటి ఆర్డర్స్ లేకుండా పోలీస్ పహారా నడమ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తూ కరెంటు కట్ ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు యాజమాన్యానికి సంబంధించిన సమస్యలో పోలీసుల జోక్యం ఏమిటంటూ అక్కడికి వచ్చిన CI ఇంద్రసేనారెడ్డిని ప్రశ్నించారు. తాను GMతో మాట్లాడతానని, అంతవరకు క్వార్టర్ల కరెంటు కట్ చేయవద్దంటూ కౌశిక హరి సింగరేణి సిబ్బందిని కోరారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి క్వార్టర్లను బాగు చేయించుకున్నామని ఇలా అర్థాంతరంగా ఖాళీ చేసి వెళ్లమనడం, కరెంటు కట్ చేయడం సమంజసంగా లేదని బాధితులు వాపోయారు. కార్మికుల క్వార్టర్లలో కరెంటు కట్ చేయిస్తుంటే ఒక్క యూనియన్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదంటూ ధ్వజమెత్తారు. ఓవైపు ఆందోళన జరుగుతుండగానే మరో లైన్లకు వెళ్లి సిబ్బంది కరెంటును తొలగించడం మొదలుపెట్టడం కొసమెరుపుగా మిగిలింది. ఆందోళనే, కరెంటు కట్టే అన్న రీతిలో సింగరేణి అధికారులు, సిబ్బంది ఉన్నారు. కరెక్టే కాదు సార్, కట్ చేయకపోతే వస్తా సార్. నేను కట్ చేయడం, నేను ఆపేది కాదు, నేను కట్ చేసేది వాళ్ళు చెప్పనే పోతాం. మీరు GM గారు మరి వాళ్ళని మేము మాట్లాడుకుంటామంటే కూడా మాట్లాడని చేస్తలేరు. మేమెందుకు మమ్మల్ని ఇడికెళ్ళేటన్నా మీరే చేస్తారు. ఆర్డర్ ఇష్యూ అనే కాదు, మీరే చేస్తారు. ఆర్డర్ ఇష్యూ ఎవరైనా చెప్పమనండి. ఈ కరెంట్ కట్ చేసేది ఆర్డర్ ఇష్యూ సార్. టైం అడిగితే మీరు పోయి కన్సల్ట్ అథారిటీ ఇస్తే మేము ఆపమనండి, రిస్టోర్ చేయమని పోతామంటున్నాం. మేము రిస్టోర్ మీరు వచ్చి మళ్ళీ కట్ చేయమని మీరు చెప్తున్నారు. మీకేం అవసరం సార్ కట్ చేయమని? నేను కట్ చేయమని చెప్పట్లేదు. మీరు కట్ చేయమంటే ఆయన ఎక్కండి. ఇప్పుడు మీ పని మీరు చేసుకోండి అని చెప్పండి. అట్లా ఉండదు పైసాలు నేను అదే చెప్పాను. కట్ చేయమని చెప్పట్లేదు కదా. బేసు పని చేయించడానికి ఉండాలి.
క్వార్టర్లు కూలగొట్టిస్తా అనడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. ఎట్లా పడితే అట్లనే తీసుకుంటా పోవుడు. అది క్వార్టర్లు కూలగొట్టంగానే ఏమొస్తుంది? దానికి ఒక టైం తీసుకోరా? ఏమవుతుంది? 6 నెలల తర్వాత చెయ్యు. ఆయన వెళ్ళిపోవద్దా? వాళ్ళు రిపేర్ చేసుకోవద్దా? వాడు ఇంకో ఆల్టర్నేట్ క్వార్టర్ రావద్దా? అంత ఎందుకు అంత ఎగరితంలో పని చేస్తారు? వేరే కాడ ప్రాబ్లం ఉన్న కాడనేమో ఇంత యాక్టివ్ ఉండదు. అవును, మీ సింగరేణి చేసే కాడనేమో చేయరు, జీతాలు ఇచ్చే కాడ చేయరాదు, హైపర్ కమిటీ వేతనాలు ఇచ్చే కాడ ఇయ్యరాదు, దోసుకునే కాడనే సింగరేణి బాధ్యులు అవుతారు. మరీ అధ్వానము. ఆ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యేకి కూడా ఉండాలి. అరే చెప్పిపోయినా టైం ఉంటుంది. పెద్ద పెద్ద రోడ్ సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టినాక దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక టైం ఉంటుంది. టైం అయిపోయినాక చేస్తారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుడు. కడిగేసేది వాళ్ళే, పెట్టేది వాళ్ళే కదా. ఏమని నన్ను పడుకుని ఇట్లా అంటారు? కరెంట్ తీసాను మేము వచ్చిన అద్దడం ఇవ్వకుంటాం కదా. అరే ఆగా నువ్వు ఆగి కింద దాన్ని పడుకొని ఆగా అన్ని విడిచిపెట్టి పడతావు. మన ఆరోగ్యాలు కరెంట్ వాళ్ళకి రాదా ఈ పరిస్థితి? 6 నెలల నుంచి నేను చెప్పుకున్నా, 6 నెలల నుంచి బాధపడతానని చెప్పిన, ఫైల్స్ చూపెట్టినా, మా డాడీని చూపెట్టినా, అయినా కానీ కొంచెం కూడా కనికరం లేకుండా కరెంటు కట్ చేయండి మీ పని చేయండి అనుకుంటా, ఆఫీసర్స్ వచ్చి మీ పని మీరు చేయండి అనుకుంటా, కొంచెం కూడా కనికరం లేదు. అందరిని చంపురు, ఈ కార్మికులు కుటుంబాలను చంపి పట్టుకోపోరు. అది ఇచ్చిపోవాలా కనెక్షన్. ఇళ్ళాలు ఉన్న వాళ్ళని చంపి పట్టుకొని పోరు కరెంట్లు అన్ని. అంటే కరెంట్ కట్ చేసి ఏమన్నా బిడ్డలు వేసుకుంటారు. అరే ఒక కోటర్ ఇచ్చింది మీ మొగలే ఉంటాను, మొగలు అంటే సరే బయటకు వేస్తారు, అసలు లేడీస్ ఉన్న ఏం చేస్తారు? ఇచ్చిన కోటాన్ని ఒక మనుషులు ఉండేటట్టు ఉన్నాయా? ఆ దోమల కోటర్లు, జిలకల డౌన్లు ఇచ్చే దోమలు అన్నిటి కోటలు పందులు కూడా వంటలే వాళ్ళ ఎంప్లాయీస్ లేకుండా ఎవరు కోటర్స్. బైసాబ్ భయ్యా మీరు దయచేసి పోకండి, మిమ్మల్ని ఆపినామని చెప్పుకోండి. మీరు అది కనెక్షన్ ఇచ్చినాక పోవాలి. ఈ నెల 14న జరిగే పెద్దపల్లి జిల్లా మోటార్ వర్కర్ యూనియన్ 3వ మహాసభను జయప్రదం చేయండని మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభ సందర్భంగా శనివారం మహాసభ వాల్ పోస్టర్ను గోదావరిఖని గంగానగర్ లైన్ లారీల యార్డ్ వద్ద ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో సుమారు 25 లక్షల మంది మోటార్ రంగంలో పనిచేస్తున్నారని, వీరికి ఎలాంటి రక్షణ భద్రత లేదన్నారు. మోదీ ప్రభుత్వం మోటార్ రంగ కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని, అందులో భాగంగానే పెనాల్టీలు, అక్రమ వసూళ్లు విచ్చలవిడిగా పెంచారని, దీంతో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, దీనివల్ల డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, ఈ చట్టం వల్ల డ్రైవర్లకు తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఈ నెల 14న ఎన్టీపీసీ జ్యోతినగర్లోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగే మహాసభల్లో చర్చించి తీర్మానం చేయాల్సి ఉంటుందని, ఈ మహాసభలకు అన్ని రకాల వాహనాల డ్రైవర్లు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు మద్దెల మైపాల్, ఎనగంటి లడ్డు, కె దామోదర్, కె మల్లేష్, వెంకటేష్, గురుదత్త సాయి, టి రఘు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
హాస్టల్ పైకప్పు పెచ్చులు ఊడిపడి ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తూ రిజిస్టర్ మల్లారెడ్డితో వాగ్వాదానికి దిగారు. హాస్టల్ గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటనపై కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూలోని రాణి రుద్రమ గర్ల్స్ వసతి గృహంలో శుక్రవారం అర్ధరాత్రి స్లాబ్పై పెచ్చులు ఊడిపడి ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో హాస్టల్ గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే యూనివర్సిటీలో కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ ఊడిపడి ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ సందర్శనకు వచ్చిన రిజిస్టర్ మల్లారెడ్డిని అర్ధరాత్రి విద్యార్థులు నిర్బంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. ఏపీ మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఆదివారం ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరగనున్న 40వ ఇంద్రజాల మహోత్సవం అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్ కు గోదావరిఖనికి చెందిన ఇంద్రజాలికులు మ్యాజిక్ రాజా, మేజిక్ హరి హాజరు కానున్నారు. ఈ 40వ ఇంద్రజాల మహోత్సవంలో దాదాపు 42 సంవత్సరాలుగా ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా మ్యాజిక్ రాజాకు విశిష్ట మెజిషియన్ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ఇంద్రజాలికులు హాజరవుతున్న ఈ ఉత్సవంలో ఇంద్రజాల రంగంలో కొత్తగా వచ్చిన అంశాలపై శిక్షణ, సీనియర్లకు, జూనియర్లకు పోటీలు, ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న వారికి పురస్కారాల ప్రదానోత్సవం, సన్మాన సత్కారాలు ఉంటాయన్నారు. తమతో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎస్ మల్లేశం, యత్రాజ్ కాసా, ఎన్ మల్లేశం, కాంతారావు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు మ్యాజిక్ రాజా తెలిపారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో శని, ఆదివారాల్లో కూడా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ 8 ఇంక్లైన్ కాలనీ, అల్లూరు, రాజీవ్ నగర్ తండా, మారేడుపాక, ఎన్టీపీసీ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా
దోమలు ఈగల లార్వా పెరగకుండా టైర్లు కుంటీలలో కొబ్బరి చిప్పల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. ఇంటి ఆవరణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను గృహస్థులకు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా తదితర అంటు వ్యాధులు రాకుండా వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కాచి వడబోసి చల్లార్చి శుభ్రపరిచిన నీటిని తాగాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలని సూచించారు. పేకాట స్థావరంపై దాడి. పేకాట ఆడుతున్న 7గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ రవిప్రసాద్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, మహేందర్, కానిస్టేబుల్ ప్రకాష్, అఖిల్, మల్లేష్, రాజేందర్, సునీల్ తో కలిసి రైడ్ చేయగా 7 వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని, మరో 2 పారిపోవడం జరిగిందని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. కాగా పట్టుబడిన వారి వద్ద నుంచి 17,200 నగదు, 4 మొబైల్స్, 2 బైకులు, 1 ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, ఆటో, పేకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగిందన్నారు. ఈ పేకాటలో గోదావరిఖని అశోక్ నగర్ కు చెందిన ఎండి బషీర్, అంతర్గామకు చెందిన ఆళ్లకుంట రమేష్, ఎన్టీపీసీకి చెందిన శ్రీనివాస్, పుట్నూరులు దుస్స నరేష్, చింతమణి కాంత, తమ్మిశెట్టి మహేష్లు పట్టుబడగా అంతర్గామకు చెందిన ధరంగుల రవి, రామగుండంకు చెందిన నరేష్లు పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. బొగ్గు బ్లాక్ల వేలం పాటను ఆపకపోతే ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపుతాం. చివరి రోజు రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా ఏఐటీయూసీ నాయకుల హెచ్చరిక. ఆషాఢ మాసం గోరంటాకుతో సంబరాలను చేసుకున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ మనవీధి మహిళలు. మళ్లీ షూరైన ఆపరేషన్ న్యూ అశోక్ 2 గర్ల్స్ హై స్కూల్ రోడ్డు వెడల్పు, 82 క్వార్టర్లకు కరెంటు కట్టు, ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి, బాధితులు. ఈ నెల 14న జరిగే పెద్దపల్లి జిల్లా మోటార్ వర్కర్ యూనియన్ 3వ మహాసభను జయప్రదం చేయండి. మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో మోటార్ వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్ పిలుపు. హాస్టల్ పైపెచ్చులు ఊడిపడడంతో ఆందోళన బాట పట్టిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. రిజిస్టర్ మల్లారెడ్డితో వాగ్వాదం. అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్ కు ఖని ఇంద్రజాలికులు విశిష్ట మెజిషియన్ గా అవార్డు అందుకోనున్న మ్యాజిక్ రాజా. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.